శ్రీకాకుళం పట్టణం సుందరీకరణ పనులు సత్వరమే పూర్తి చేయాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరపు అచ్చెన్నాయుడు మున్సిపల్ అధికారులను ఆదేశించారు. వచ్చే నెల 2, 3, 4వ తేదీల్లో జరగనున్న రథసప్తమి వేడుకల సందర్భంగా కొత్త రోడ్డు నుండి అరసవల్లి వరకు జరుగుతున్న సుందరీకరణ పనులను జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పొన్కర్, జిల్లా ఎస్పీ కేవీ మహేశ్వర్ రెడ్డి, స్థానిక శాసనసభ్యులు గోండి శంకర్, జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్లతో మంగళవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివైడర్లలో గ్రీనరీ ఏర్పాటు చేయాలన్నారు. ముందుగానే విద్యుత్ పోల్స్, విద్యుత్ కనెక్షన్ వైర్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. డే అండ్ నైట్ వద్ద జరుగుతున్న బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించారు. వచ్చే నెల 2వ తేదీన మధ్యాహ్నం 2 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు 4.5 కిలోమీటర్ల వరకు శోభయాత్ర నిర్వహిస్తామన్నారు. యాత్ర ముందు ఏ కార్యక్రమాలు ఏర్పాటు చేశారని కలెక్టర్ను అడగ్గా శకటాలు, కోలాటం, తప్పెటగుళ్లు, కర్రసాము, కొమ్ము డాన్స్ తదితరమైన కార్యక్రమాలు ఉంటాయని మంత్రికి కలెక్టర్ వివరించారు. అక్కడి నుండి చేరుకుని 7 రోడ్ల కూడలి వద్ద బ్యూటిఫికేషన్ గురించి చర్చించారు. మిల్లు జంక్షన్ వద్ద జరుగుతున్న బ్యూటిఫికేషన్ పనులను పరిశీలించి పలు సూచనలు జారీ చేశారు. జంక్షన్ వద్ద షాపులు తీసి ప్రస్తుతం ఉన్న షాపుల స్థానంలో నంబర్లు వేసి పక్క షాపులు నిర్మించి నంబర్ల వారీగా ఎవరివి వారికి షాపులను అప్పగించాలని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ను ఆదేశించారు. మిల్లు జంక్షన్ వద్ద ఏర్పాటు చేస్తున్న డివైడర్ పనులను పరిశీలించి మధ్యలో గ్రీనరీ ఏర్పాటు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించారు. సూర్యనారాయణ స్వామివారి దేవస్థానం వద్ద ఏర్పాట్ల గురించి ఏఈ మంత్రికి వివరించారు. అరసవల్లిలో సుందరీకరణ పనులను పరిశీలించి సత్వరమే పూర్తి చేయాలని ఆదేశించారు. ఏమో మీరు నాకు అది బండితో ఫోటో పెట్టారు కదా, ఆవు బండి అది ఎక్కడ పెడతారు, అది అంటే పబ్లిక్ కొంచెం సెల్ఫీ తీసుకుంటారు సార్. ఇంకేం అలాంటివన్నీ ఒక దగ్గర కాకుండా 4 మోడల్స్లో కొన్ని పరిస్థితి సార్. బాగుంటుంది. మీరు ఎప్పుడు డే అండ్ నైట్ చేయాలి. ఎప్పుడు అవుతాయి? 3 days ప్లాన్ చేస్తారు. ఎన్నో తారీఖు? 30కి. డైలీ